class. Anyway, I will be listening to the video. I will be listening to the recording. తప్పకుండా. Lakshmareddy garu, may I have your permission to leave? Sure, sir. Please carry on. Thank Have a you. nice. Thank you. All the best, and Vijay garu. థ్యాంక్స్ అండి. ఐ నీడ్ దట్. Bye. వెల్కమ్ విజయ చెరువు గారు. అమెరికా నుంచి మా కోసం 2 సూక్తాలు టీచ్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషం. జూమ్ లోనే కదండి, యుఎస్ అనే ఉంది. స్టార్ట్ చేయండి. మొదట సోమ సూక్తం కొంచెం బెటర్ అనిపించింది. సోమ సూక్తంతో స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే. సోమ సూక్తము దీని బాహ్య స్వరూపం 9వ మండలము 80వ సూక్తము 7వ అష్టకం 3వ అధ్యాయం 5వ వర్గము. ఋషి వసుర్ భారద్వాజ దేవతా పవమాన సోమ ఛందస్సు జగతి స్వరః నిషాద. 5 మంత్రాలు కూడా జగతి ఛందస్సులో ఉన్నాయి. 5 కూడా సోమదేవత మీదనే స్తుతింపబడ్డాయి. ఇంకా ఋషి వసు భారద్వాజ, వసు అనే మహర్షి యొక్క కొడుకు భారద్వాజుడు అండి. అది కూడా తెలుసుకున్నాను నేను. అయినా మనం ఇక్కడ ఇచ్చినట్టు వసు భారద్వాజ అని రాస్తే సరిపోతుందేమో. నెక్స్ట్ ఇప్పుడు మంత్రంలోకి వెళ్తే దీనికన్నా ముందు చిన్న పరిచయము. ఈ సోమదేవత గురించి మనకి సోమం అంటే ఒక రకమైన అభిషవన యోగమైన జలము. ఆ జలంలో పరమాత్మ అధిష్ఠించి ఉంటాడు, నెలకొని ఉంటాడు. ఇది ఎలా అంటే మనకి దానికి ఒక కొటేషన్ భగవద్గీతలో నుంచే స్వామియే చెప్తాడు. సోమో భూత్వ రసాత్మక గామావిశ్య భూతాని ధారయామ్యహ మోజస ఉష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక అని. అలా ఈ సోమము యందు, ఈ జలము యందు నేనే ఉన్నాను అని చెప్పారు. కాబట్టి ఈ సోమముని మనం అందరం సోమదేవతని స్తుతించడం కూడా మనకి ఏమంటారు, సోమదేవతను స్తుతించడం వల్ల మన యజ్ఞాలన్నీ చక్కగా నెరవేరుతాయి. అదొకటి. ఇంకా ఇప్పటికీ కూడా సంధ్యావందనం మంత్రాల్లో అది ఈ జలములు నన్ను రక్షించుగాక అని చెప్పుకుంటూ ఉంటారు మంత్రాలు, మార్జన మంత్రాలు అలాంటివి. శివేన మా చక్షుష అదొకటి, ఉషతీరవ మాతరహ అనొకటి. అలాంటి మంత్రాల్లో కూడా మనకి ఈ జలములు నన్ను కాపాడుగాక అని ప్రక్షాళనం, యాజ్ పార్ట్ ఆఫ్ ప్రక్షాళనం మార్జనం అవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా సోమదేవత యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట అది. ఆ తర్వాత ఇప్పుడు మంత్రాలు చూద్దాం. సోమస్య ధారా పవతే నృచక్షస ఋతేన దేవాన్ హవతే దివస్పరి బృహస్పతే రవథేన విదిద్యుతే సముద్రాసో న సవనాని వివ్యచుహు. అయితే ఇందులో 4 క్రియాపదాలు ఉన్నాయి. పవతే, హవతే, దిద్యుతే, వివ్యచుహు. ఇందులో నేను చిన్న 4 క్రియాపదాలకి సంబంధించిన 4 లఘు వాక్యాలుగా చెప్పి వాటి అన్వయం చేస్తూ చెప్తానండి. నృచక్షస సోమస్య ధార పవతే అంటే సోమధారలు పవిత్రీకరిస్తున్నాయి అని అర్థం. ఎలాంటి సోమధారలుట? నృచక్షస సోమస్య, నృచక్షస అనేది కూడా షష్ఠి ఏకవచనము. అలాంటి సోమధారలు అంటే నృచక్షస అంటే నరులని, ఉపాసకుల, ఈ యజమానుల యొక్క ద్రష్టు, యజమానుల్ని చూసుకునేవాడు, అంటే వాళ్ళ బాగోగులు అవన్నీ చూసుకునేటువంటి సోమదేవత. అలాంటి సోమధారలు పవిత్రీకరిస్తున్నాయి. ఋతేన దేవాన్ హవతే దివస్పరి, యజ్ఞము చేత దివస్పరి దేవలోకంలో ద్యులోకం పైన ఉన్నటువంటి దేవతలను హవతే అర్చిస్తున్నటువంటి సోమధారలు పవిత్రీకరిస్తున్నాయి. అది సెకండ్ క్రియాపదానికి, హవతేకి. నెక్స్ట్ థర్డ్ది దిద్యుతే అంటే బృహస్పతే రవతేన విదిద్యుతే. బృహస్పతి అంటే ఆ మంత్రపాలకుడు అయిన ఆ స్తోత చేసేటువంటి రవధేన మంత్రముల ఘోషములు, సుఘోషములు. రవము అంటే శబ్దం కదండి, శంఖారావము. రావణాసురుడికి కూడా పెద్ద శబ్దం చేశాడని రావణాసురుడు అని పేరు వచ్చింది. రవతేన విదిద్యుతే ప్రకాశింపచేస్తున్నాయి. అదే సోమధారలు ఈ అర్చిస్తున్నటువంటి
ఈ మంత్రఘోషములు వాటిని ప్రకాశింపజేస్తున్నాయి అండ్ ప్రసరింపజేస్తున్నాయి. వివ్యచుహు సవనాని వివ్యచుహు. సవనాని అంటే యజ్ఞ సంబంధములైన వేరే స్టెప్స్ వాటన్నిటిలో కూడా ప్రసరింపచేస్తున్నాయి, వ్యాపింపచేస్తున్నాయి. వివ్యచుహు అంటే ఎలాగా? సముద్రాసో నాట. ఇక్కడ నా అనేదేమి నెగేషన్ ఏం కాదు. ఆ సముద్రాసో నా అనేది ఒక ప్రత్యేకమైన వ్యాకరణ అంశము. సముద్రాకి అసచ్ అనే ప్రత్యయం వేస్తే సముద్రాస అని వస్తుందిట. అంటే సముద్రముల వలె. అక్కడ నా అనేది వలె అనే మీనింగ్ లో చెప్తున్నారు. సముద్రముల వలె. సముద్రములు ఎలా అయితే పృథివీని అంతటినీ వ్యాపింపచేసి ఉన్నాయో అలా వ్యాపింపచేస్తూ ఉన్నాయట ఈ సోమధారలు అని. ఇది ఐ థింక్ ఇందులో నేను చెప్పదలుచుకుని కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ సెకండ్కి వెళ్తే ఎంత్వా వాజిన్ అగ్న్యా అభ్యనూషత యోహతం యోనిమా రోహసి ద్యుమాన్ మఘోనాం ఆయు ప్రతిరత్ మహి శ్రవ ఇంద్రాయ సోమ పవసే వృషా మదహ. ఇందులో 2 సెంటెన్సులుగా తీసుకోవాలి. పూర్వార్థం ఒకటి, ఉత్తరార్థం ఒకటి. వాజిన్ ముందు ప్రథమార్థంలోనేమో వాజిన్ సంబోధన, సెకండ్ ఉత్తరార్థంలో సోమ ఉంది. ఎంత్వా వాజిన్ అగ్న్య. హే వాజిన్ అంటే ఓ అన్నవత్ సోమ అని అర్థం. అన్నం వల్ల బలం వస్తుంది కాబట్టి బలాన్ని ఇచ్చేటువంటి సోమ, ఓ అన్నవత్ సోమ. అగ్న్య ఎంత్వా అంటే ఏ నిన్ను అని. ఎంత్వా ఏ నిన్ను అగ్న్య అభ్యనూషత. అగ్ని అంటే హననము చంపకూడనటువంటి గోవులు, హననము చేయకూడనటువంటి గోవులు. అభ్యనూషత వాళ్ళ చేత ఒక ఒక యజ్ఞ వేదిక యందు గోవులు అలా శబ్దాలు చేస్తూ ఉండటం అనేది ఒక మంచి సైంట. అది ఏమంటారు, ఒక ఆశీర్వదిస్తున్నట్టు సంకేతం, ఆశీర్వాదానికి సంకేతము. అలా వాళ్ళ అభ్యనూషత, అలా వాళ్ళ శబ్దాలతోటి నిన్ను ఆశీర్వాదం చేస్తూ ఉంటే అదొకటి. ఇంకొక మీనింగ్ కూడా ఉందిట. అంటే నా నా వాళ్ళ పాలని తీసుకొని వాటితో హవిస్సు ఎందుకు ఉపయోగించాలి అనేసి చెప్తున్నట్టుగా కూడా ఉందిట మీనింగ్. అభ్యనూషత ఇక్కడ ఆశీర్వాదము అనే ఉంది మన బుక్ లో. యోహతం యోనిమా రోహసి ద్యుమాన్. అలా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ద్యుమాన్ ప్రకాశిస్తున్నటువంటి వాడివై యోనిం ఆరోహసి స్థానమును చేరుకుంటావు. ఎలాగా? అయోహతం హిరణ్యమయన చేతుల ద్వారా సంస్కరించబడి. ఇక్కడ అయోహతం అంటే అంటే ప్రకాశిస్తున్నటువంటి మనం వేసే ఆ ధారలు, మనం వేసే ఆ సోమజలంతో జ్వాల ఏదైతే వస్తుందో అది హిరణ్మయమైన హస్తములతో అగ్నిర్వై అగ్నిర్వై ముఖాదేవ అని దేవతల ముఖములకి ఈ అగ్ని ద్వారానే హవిస్సులు చేరబడతాయి కదా. అలా ఈ ప్రకాశమైన ఈ బంగారం రంగులో ఉన్నటువంటి హిరణ్మయమైనటువంటి చేతుల ద్వారా సంస్కరించబడినటువంటి ఈ హవిస్సులు నీ చేత వాళ్ళకి చక్కగా చేరేలాగా చేస్తున్నటువంటి ఓ సోమ. సెకండ్ వాక్యంలో మఘోనాం ఆయు ప్రతిరత్ మహిశ్రవ. మఘోనాం ఉపాసకుల యొక్క ఆయువును ప్రతిరత్ పెంచుతూ, మహి అంటే మహి ఒక విశేషణం, గొప్పగా, శ్రవ అంటే అన్నసిద్ధి కొరకై. అన్నసిద్ధి కొరకై అంటే ఏంటి? ఇంద్రుడి తృప్తి కొరకై. ఇంద్రాయ శ్రవ సోమ అనేది సంబోధన. పవసే పవిత్రతను కలిగించి వాడు పోతున్నావు. ఎలా? వృష అంటే వర్షకారకుడివై, మదహ సర్వ ఆహ్లాదకారకుడివై పవిత్రీకరిస్తున్నావు అని. ఇదేమో పవసే అని మధ్యమ పురుషులో ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ గా స్తుతించడమే, అదే ప్రత్యక్షంగా స్తుతించడమే. అదే వృష అంటే వర్షకారకుడివై, కామనా వరకుడివైన అని కూడా ఉంది. ఓకే.
కామనలు తీర్చేటువంటి వాడు అని. అంతే వాడివే అవుతున్నావు అని చెప్తున్నారు. ఇది కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంద్రస్య కుక్షా పవతే మదింతమా ఊర్జం వసానః శ్రవసే సుమంగళః పృచ్ఛంగ్ స విశ్వాభువనాభి పప్రథే క్రీళన్ హరిరత్యః స్యందతే వృషా. ఇందులో పవతే అని ఇది ఒక పరోక్షంగా ఉంది. ఇది పవతే ఈ స్థుతి. ఏంద్రస్య కుక్ష అంటే ఇంద్రుడి యొక్క కుక్షము ఉదరమునందు పవతే ఈ సోమధారలు ప్రవహించి ఇంద్రుడి యొక్క తృప్తి కొరకు మదింతమ అన్ని విధములుగా ఆమోదదాయకుడై. మదింతమ అంటే అంటే అన్ని విధముల ఈ సోమజలములు అన్ని విధముల ఆమోదదాయకుడు అంటే ఏమంటారు అంటే మనకి ఇంద్రాది దేవతలను తృప్తిపరచడానికే కదా ఇవి మెయిన్ గా ఈ సోమధారలు మనకి సహాయపడతాయి. అవి మంచి కోరికల కోసము మనకు అనుకూలంగా ఉండటం కోసము కూడా ఆమోదదాయకుడే. అంటే ఇంకా వేరే నెగటివ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి రాకుండా అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని కూడా చెప్పారు గురువు గారు. ఊర్జం వసానః బలకరమైన రసయుక్తుడైన సుమంగళ మంగళప్రదుడై ఉన్నాడు. ఇవన్నీ విశేషణాలు. ఊర్జం వసానః బలకరమైన రసయుక్తుడై సుమంగళ మంగళప్రదుడై ఉన్నాడు. సహా ఆ సోమః పృచ్ఛంగ్ సర్వవ్యాపకుడై విశ్వాభువన సకల లోకాంతరములలోని ప్రాణులందు అభిపప్రతే విస్తరించి ఉంటాడు. ఎలా క్రీళన్ యజ్ఞవేదికలో క్రీడిస్తూ హరితవర్ణయుక్తుడై అత్యహ గతిశీలకుడై వృష వర్షకుడై స్యందతే తన వ్యాపక శక్తితో సర్వత్రా పరిపూర్ణుడవుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్ లోనేమో ఇంద్రుడి యొక్క కుక్షమునందు ఈ సోమధారలంతా చక్కగా ప్రసరించి మనకి అన్న ఇంద్రుడికి అన్నసిద్ధి కోసము తృప్తి కోసము ఒక మంగళ స్వరూపుడై ఉన్నాడు అని చెప్తూ, అలా ఒక్కడు చేసినా కూడా ఈ హోమం అనేది ఏదో యజ్ఞం అనేది విశ్వం అంతా కూడా విశ్వభువనాభి పప్రతే విశ్వం అంతా కూడా ఆనందంగా తృప్తిగా సంతోషంగా పప్రతే అంటే విస్తరించి ఉంటాడు. అభిపప్రతే అంటే ప్రాణులందు విస్తరించి ఉంటాడు. అంటే విశ్వం అంతా కూడా సంతోషకారకుడిగా ఉంటాడు. క్రీళన్ హరిరత్యః స్యందతే వృష. ఈ యజ్ఞవేదికలో క్రీడిస్తూ క్రీళన్ అనేది ఋగ్వేదంలో డకారానికి లకారం వస్తుంది అని మేబీ అది కూడా ఒక వ్యాకరణ అంశమేమో. క్రీడన్ హరితవర్ణయుక్తుడై అంటే హరితవర్ణయుక్తుడై అంటే అన్న వృద్ధి పరుస్తూ మన తర్వాత వృష అంటే వర్షకారకుడై అత్యహ అంటే గతిశీలకుడై అంటే కాలచక్రానికి రాత్రింబగళ్ళు అవన్నీ ఋతువులన్నీ చక్కగా ఏర్పాటు చేస్తూ స్యందతే తన వ్యాపక శక్తితో సర్వత్రా పరిపూర్ణుడవుతున్నాడు. అంటే చక్కగా అకంప్లిష్ చేసుకుంటున్నాడు అని చేస్తున్నాడు అని అర్థం. ఈ విశేషణాలన్నీ సోముడికండి ఇంద్రుడికండి? ఈ విశేషణాలు సోముడికేనండి. సోముడే కదా మనకి. సోముడి ద్వారానే మనకి ఇంద్రుడి కుక్షమంతా ఇంద్రుడు తృప్తిపడి మళ్ళీ తిరిగి మనకి ఆ మంగళత్వం అవన్నీ మనకు వస్తున్నాయి. మదింతమహ అంటే ఆమోద నాయకుడే. అక్కడి నుంచి చివరి వరకు కూడా సోముడి గురించే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. తంత్వా నెక్స్ట్ది తంత్వా దేవేభ్యో మధుమత్తమం నరః సహస్రధారం దుహతే దశక్షిపః నృభిః సోమ ప్రచ్యుతో గ్రావభిః సుతో విశ్వాన్ దేవ ఆపవస్వ సహస్రజిత్. ఇందులో 2 వాక్యాలుగా చూసుకోవచ్చు. మొదటి దాంట్లో దుహతే ఒకటి ఉంది క్రియాపదం, రెండవ దాంట్లో 2 ఉన్నాయి. గ్రావభిః సుతో సుతః పవస్వ. ప్రచ్యుతః కూడా ఒక క్రియాపదమే రెండో దాంట్లో. సో మొదటి దాంట్లోనేమో దుహతే దోహనం అంటే అదే నిన్ను దేవతలందరూ మధురతరమైన నరహ సహస్రధారం దుహతే. అంటే దేవతల
దేవతల కోసము ఈ నరులందరి చేత దశక్షిప దుహతే నరులందరి చేత నరులందరూ నిన్ను దశక్షిపతో 10 వేళ్లతో దోహదం పితుకుతారు అని అర్థం. సహస్రధార సహస్రధార ఆ, అంటే సహస్రధారలుగా ఉన్నటువంటి ఆ సహస్రధారలు ఏమంటారు సహస్రధారా స్వరూపుడా వివిధానంద వర్షకునిగా సహస్రధారలు గా నరహ ఋత్విగాది నరులు దశక్షిప 10 వేళ్లతో దుహతే పితుకుతారు. అండ్ ఇక్కడ దశక్షిప అనగానే అది కూడా ఒక సంఖ్యావాచక పదము, ఒక రకమైన కోడెడ్ వర్డ్ లాగా. దశ అనగానే 10 వేళ్ళు అంగుళీకములు అనే మీనింగ్ వస్తుందిట. రుద్ర మంత్రాల్లో కూడా దశ ప్రతీచి దశాద్వి అలా వస్తుంది. కాబట్టి 10 వేళ్లతోటి 10 అంజలు, అక్కడేమో 10 అంజలులతో అన్ని దిక్కులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ దశక్షిప అంటే 10 వేళ్లతోటి కూడా పితుకుతున్నారు అని. ఏ నిన్ను తంత్వ దేవేభ్య దేవతలకై మధుమత్తమం మధురతరమైన వివిధానంద వర్షకునిగా నరులు నిన్ను పితుకుతారు. ఆ సోముడా, మళ్ళీ సోమ అనేది సంబోధన. ఆ సోముడా నృభిః ప్రచ్యుత గ్రావభిః సుతః. చిన్న మాట అండి. చెప్పండి. ఇది బహుశా ఈ సోమము అంటే సోమలతయే కదా. సోమలత అని ఒకటి మనకు వచ్చింది. అప్పుడు ఆ ఆకులు తెచ్చి వాళ్ళు రాళ్ల చేత కొట్టి పిండుతారు. అది ఇక్కడ బహుధారలుగా వీళ్ళు ఇక్కడ పితుకుతారు అనే కన్నా కూడా పిండుతారు అన్నట్టు. ఆ సోమలత యొక్క ఆకుల్ని తెస్తారు, గ్రావాభిహి రాళ్ల చేత వీళ్ళు పిండుతారు అలా కొట్టి. సెకండ్ సెంటెన్స్ లో గ్రావభిహి రాళ్ల చేత. అదే అది కూడా నేను చూసిన దాంట్లో ఒక చాలా చెప్పడము గ్రావభిహి అనే అంటే రాళ్ల చేత అలా లిటరల్ సెన్స్ లో కాకుండా ఇలా రాళ్ల సోమఖండములు రాళ్ల మీద నుంచి ప్రవహిస్తూ ఉంటే అలా పిండబడుతున్నాయి తప్ప లిటరల్ సెన్స్ లో రాళ్లు తీసుకుని పిండటం కాదు అనే విన్నా నేను. ఈ మామూలు ఎక్కడ వచ్చింది సోమలత, అది అలా నేను అలా అర్థం చేసుకున్నాను. మరి అట్లా రాళ్ల చేత కొట్టి బహుధార, సహస్రధార అంటే బహుధారలుగా వచ్చేట్టుగా ఆ సోమలతని పిండుతారు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. సహస్రధారాలుగా ఏమంటారు, సహస్రధారాలు అట్లా పిండుతుంది నరులు. ఓకే, థ్యాంక్ యూ అండి. అయ్యో మీకే థ్యాంక్స్. గ్రావభిః ప్రచ్యుత నూరపడదవు సుతః. ఇవి కొన్ని మనం ప్రతిపదార్థం రాయాలి కాబట్టి ఇంకా ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. సుతః ప్రచ్యుత వాటి మీనింగ్స్. సహస్రజిత్ సకల ధనములు విజేతవు. అండ్ ఇక్కడ కూడా సకల ధనముల విజేతవు అంటే ధనములు అంటే లిటరల్ సెన్స్ డెఫినెట్ గా కాదు కదా. అన్ని కావాల్సినవన్నిటివి ఏమంటారు, అభీష్టాలన్నిటినీ సిద్ధిస్తున్న వాడు అన్నట్టుగానేమో. విశ్వాన్ దేవాన్ ఆపవస్వ, విశ్వంలోని దేవతలందరినీ పునీతులను చేయము. నెక్స్ట్ తంత్వా హస్తినో మధుమంత మద్రిభిః దుహంత్యప్సు వృషభం దశక్షిపః ఇంద్రం సోమమాదయ దైవ్యం జనం సింధోరివోర్మిః పవమానో అర్షసి. ఇక్కడ కూడా ఇందాక దాంట్లో గ్రావభిః అన్నాడు, ఇక్కడేమో అద్రిభిః పర్వతాల తోటి దుహంత్య పిండబడుతున్నటువంటి ఏ నిన్ను హస్తినః అంటే హస్తములతో, ఏం హస్తములు, స్వచ్ఛమైన హస్తముల యొక్క దశక్షిపః 10 వేళ్లతో అద్రిభిః దుహంత్య రాళ్ళ పర్వతాలతో అని. అద్రి అంటే పర్వతం కదా, పర్వతాలతో అప్సు నీటి ఎందు దుహంతి పిండబడుతున్నారు. సెకండ్ సెంటెన్స్ లో ఇంకా ఒక చిన్న ఉపమానం పెట్టారు. ఇంద్రుడిని దైవ్యం జనం ఇతర దేవతల సమూహమునకు మాదయన్ బ్రహ్మానందమును కలుగజేయుటకు సింధోరివ ఊర్మి సముద్రపు అలలు వలె. అంటే అలలు సముద్ర తీరాన్ని తాకటానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి, అలా నువ్వు కూడా పవమానో అర్షసి, అలా నువ్వు కూడా వెళ్తూ ఉన్నావు అని. అదే నీ దారుల చేత ఇంద్రుడి యొక్క
ఇంద్రుని ఇతర సమూహమునకు బ్రహ్మానందం కలిగించుటకు వెళ్తూ ఉన్నావు అని. అర్షసి అంటే ఉన్నావు, అయి ఉన్నావు. పవమానం అర్షసి. మాదయన్ దైన్యం జనం మాదయన్ సింధోరివోర్మిః పవమానం అర్షసి. అంతేనండి. నెక్స్ట్ ది వెళ్దామా నాసదీయ సూక్తంకి? వెళదాం, చెప్పండి. నాసదీయ చెప్పండి. ఓకే. నాసదీయ సూక్తము ఇది బాహ్య స్వరూపం 10వ మండలం 129వ సూక్తము 8వ అష్టకం 7వ అధ్యాయం 17వ వర్గం. ఈ నెంబర్స్ ఎంత గుర్తుంటే చూడాలి, ఇది ఒక ట్రికీనే. ఋషి పరమేష్టి ప్రజాపతి దేవతా భావవృత్తం ఛంద త్రిష్టుప్పు నిత్య త్రిష్టుప్పు స్వరహ దైవత. దీనికి చిన్న పరిచయం ఏంటంటే, ఇది అసలు ఉపాసన అదే సంహితలో ఉండి ఇది ఒక ఉపాసన మంత్రాలు ఉంటాయని చదువుకున్నాం కదా మనం సంహితలో. కానీ ఇది ఒక బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి సూక్తము. ఇది ఒక జ్ఞానకాండకు సంబంధించింది. అయినా కూడా ఇందులో పెట్టారు. అలానే ఇదే పేరుతో యజుర్వేదంలో కూడా ఒక సూక్తం ఉందిట. ఇందులో అసలు మెయిన్ గా చిన్న లఘు పరిచయం ఏంటంటే, ఈ సూక్తంలో సృష్టి ఎలా జరిగింది చెప్తున్నారు. అసలు సృష్టికి పూర్వం ప్రళయావస్థ ఎలా ఉంది అనేది ఒకటి. తర్వాత అసలు ఈ సృష్టి రహస్యం ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ ముఖ్యంగా చెప్పబడ్డాయి ఇందులో. దీన్ని చదువుకుంటే దీన్ని స్మరించుకుంటే మనకి ఏంటి లాభం అంటే, మనకి బ్రహ్మతత్వం గురించిన జ్ఞానం కొంచెం బలపడుతూ ఉంటుంది. అదే మనందరి తాపత్రయం కదా. ఉపనిషత్తులు అవన్నీ మెల్లిగా అర్థం చేసుకోగలిగి ఎప్పటికొప్పటికి వాటి నుంచి జ్ఞానం తీసుకోవాలనే కదా. ఆ జ్ఞానం బలపడటానికి ఈ సూక్తం స్మరించుకుంటూ ఉంటే ఒక చిన్న రిఫ్రెషర్ కోర్స్ లాగా పనిచేస్తుందని నాకు అర్థమైంది. నాసదాసి నో సదాసి తదాని నాసీద్రజో నో వ్యోమ పరోయత్ కిం ఆవరీవః కుహ కశ్య శర్మన్ అంబః కిం ఆసీత్ గహనం గభీరం. నాసదాసి నో సదాసీత్. సత్తు లేదు. ఆ ప్రళయావస్థలో ఎలా ఉంది అంటే, నా సత్ నా అసత్. సత్తు లేదు, అసత్తు లేదు. కానీ మనం చదువుకున్న ప్రకారము అసత్తు లేదు అని అనటానికి లేదు. ఎందుకంటే సత్తు కాని దాని నుంచి ఏది మళ్ళీ ఈ జగత్ ఏం పుట్టదు కాబట్టి, మన సత్కార్యవాదం చదువుకున్నాం కాబట్టి. కాబట్టి అసత్తు కంప్లీట్ గా లేదు అనటానికి లేదు, అసత్తు అభావం కూడా లేదు అని. అందుకు దీనికి కంపారిజన్ చెవుల పిల్లి కొమ్ము వంటిది లేకుండా లేదు అని చెప్తున్నారు. అంటే ఒక బీజ రూపంలో మన నెక్స్ట్ సృష్టికి కావలసినటువంటి బీజ రూపంలో అవ్యక్తంగా ఉంది. అది నాకు కొంచెం కోరిలేట్ చేసుకుంటే వేదాంత సారంలో మనం చదువుకున్న కారణ శరీరముగా ఉంది అని నాకు తోస్తోంది. ఇది కేవలం నా థాట్ మాత్రమే. ఆ కారణ శరీరమే అన్నిటికీ కారణం కదా. స్థూల సూక్ష్మాలకి అన్నిటికీ కారణము, మరుజన్మకి కారణము. ఆ కారణ శరీరంలోనే అన్ని మన వాసనలన్నీ పొందపరచబడతాయి. కాబట్టి అలా నేను కోరిలేట్ చేసుకున్న ఇది అనమాట. ఇంకా ఏంటిట తదానేం ఆ టైంలో నాసీద్ రజహ, రజస్సు లేదు. రజహ అంటే ఇక్కడ ఈ పుస్తకంలో రజహ అంటే రజస్సు లేదు అని ఇచ్చారు అంతే. రజహ అంటే అంతరిక్షం నుంచి పాతాళ లోకం వరకు పృథ్వీతో అంతమయ్యేలాగా లోకాలని అర్థంట రజహ అంటే. నో వ్యోమ, నో వ్యోమ అంటే నహ వ్యోమ, వ్యోమం లేదు, అంతరిక్షం లేదు. నహ పరహ నా ఊయత్ అంటే అంతరిక్షం నుంచి పైన ఉన్నటువంటి ద్యులోకములన్నీ కూడా సత్యలోకం వరకు కూడా ఏవీ లేవు. కిం ఆవరీవః, ఇంకా కిం ఆవరణీయమైన ఏమైనా ఉందా అని ప్రశ్న వేస్తున్నారు. అంటే మళ్ళీ దానికి హింట్ కూడా అది కూడా లేదు అని చెప్తున్నట్టు. మరి ఆవరణీయమైందే లేకపోతే ఇంకా ఆవరించేందుకు ఏది ఉండదు. అప్పుడు ఆవరించేది లేకపోతే ఈ భూతాలు గాని ఏంటి భోక్తలు గాని భోగ్య పదార్థాలు ఏది కూడా లేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి కుహ కస్య శర్మన్ అంబహ. అంబహ వేరేదన్నట్టు. కుహ కస్య శర్మన్ ఏమన్నా
సుఖ ప్రదేశాలు స్వర్గ నరకాదులేమో ప్రాబబ్లీ నేను అనుకోవటం. అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నట్టు. ఇక్కడ ఏమి ఇచ్చారు? సుఖ నిమిత్తమైన ఏ ప్రదేశము లేదు. అంబః కిమాసీత్ గహనం గభీరం. గహనం గభీరం అయిన జలము, ఆ జల ముద్ద లాంటిది ఏదైతే దట్టంగా ఉండి ప్రవేశించడానికి వీలుండదో అది ఉండటానికి అవకాశం ఉందా అని అది కూడా క్వశ్చన్ మార్క్. అంటే అది కూడా లేదు అని, అంటే ఏమి అప్పటికి ఈ ఫస్ట్ మంత్రంకి ఇంకా ఏమీ లేదు అనే మీనింగ్ లోనే వస్తుంది. కానీ మనకి శృతి ప్రమాణం అనుసరించి ఆపోవా ఇదమగ్రే సలీలం ఆసీత్ అని ఉంది కాబట్టి ఆ ఒక సలీలం అనేది ఉంది అని మనం సలీల యొక్క సద్భావమును శంకించకూడదు. ఎందుకనగా అప్పుడు గహనమైన ప్రవేశించటకు శక్యం కాని అగాధమైన నీరు కూడా లేదు. అంటే ఆ గహనమైన అది లేదు, కానీ సలీలము యొక్క సద్భావము ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ తర్వాత 3వ మంత్రంలో వస్తుంది, సృష్టి క్రియేట్ అయినప్పుడు ఆ సలీలంతోనే ఏదో మనం చదువుకున్న పంచీకరణం లాగానే త్రివృత్కరణం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా పృథ్వీ జలం సోమలతోటి సృష్టి చేయబడుతుంది. అప్పుడు మరి ఈ సలీలం ఉంది కాబట్టే చేస్తారని నాకు అర్థమైంది, అదే చేయబడుతుందని. అది సెకండ్ మంత్రంకి వెళ్తున్నాను. నా మృత్యు రాసి అమృతం మృత్యువు లేదు. మరి మృత్యువే లేనప్పుడు ఇంకా అమృతంతో పని ఏంటి? అమృతము లేదు. నా తర్హి నా రాత్ర్య అహ్న ఆసీత్ ప్రకేత. రాత్రింబగళ్ళు వాటిని కలిగించేటువంటి సూర్యచంద్రులు గాని వాళ్ళ కాలం యొక్క జ్ఞానం కూడా లేదు. ఆనీత్ అవాతం స్వదయా తదేకం తస్మాత్ అన్యత్ నా పరహ కించనాస. అంటే ఆ నిరుపాధికమైనటువంటి శుద్ధ బ్రహ్మము ఒక ప్రాణం లేకుండా, మనసు లేకుండా ఏదైతే ఆ శుద్ధ బ్రహ్మము అప్రాణమై తానే స్వయంగా మాయతో కలిసి అప్పుడు ప్రాణం పొందిన వాడై తదేకం మాయతో కలిసిన బ్రహ్మం మాత్రమే ఉన్నది. తస్మాత్ అన్యత్ నా పరహ కించనాస, ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. సో ఇప్పటివరకు మనకి మాయతో కూడిన బ్రహ్మం మాత్రమే ఉంది అని తెలుసుకున్నాం. ఇంకా ఇతరమైన జగత్తు ఏమీ లేదు. నెక్స్ట్ తమ ఆసి తమసా గూఢం అప్రకేతం సలిలం సర్వమాయుధం తుచ్చేన అపిహితం యదాసీత్ తపసః తన్మహినా అజాయత ఏకం. ఇప్పుడు తమ ఆసీత్ మొత్తం ఉన్నది ఒక సృష్టికి పూర్వం అంతా తమస మాయరూపమైన అజ్ఞానం అనే అంధకారం ఒక్కటే. అంటే అక్కడ అంధకారమే కర్త, అదే తమస్సే కర్త. అన్నిటినీ అంతా కూడా ఒక అంధకారంలో మునిగి ఉంది. అంటే మనకి ఇండైరెక్ట్ గా ఈ జగత్తంతా కూడా ఒక అంధకారంలో ఉంది, అసలు ఏముందో తెలియని స్థితిలో. తమహ ఆసీత్ అంధకారం ఒక్కటే ఉంది అనగా జగత్కారణం ఉన్నది. ఇదం సర్వం సలిలం, ఇదంతయు సలిలం. ఆహా నీటి వలె భావరూప జ్ఞాన తమస్సుచే అప్రకేతం అవిజ్ఞేయమై తెలుసుకొనలేనట్టుగా ఉంది. ఇది తుచ్చభావం చే ఎత్తు అపిహితం ఏదైతే ఆవృతమై కప్పబడి ఉన్నదో ఆబుహు 4 దిక్కుల నుండి ఆసీత్ ఉన్నది. అంటే ఇది మొత్తం అంధకారంతోనే కప్పబడి ఉంది. అదే తమస్సు అనేటువంటి అంధకారంతోనే అదొక్కటే ఉంది. ఆ తమస్సే మనకి మనం నేర్చుకున్నటువంటి హిరణ్య గర్భుడు అది తుచ్చేనా అని ఎందుకన్నారంటే అది మొత్తం మరి హలో తుచ్చేనా అంటే ఈ నామరూప జగత్తు అది ఒక రకమైన టెంపరీనే కాబట్టి అది తుచ్చేనా అనే పదం వాడబడింది. తుచ్చభావముచే ఎత్ అపిహితం ఏదైతే ఆవృతమై కప్పబడి ఉందో ఆభు 4 దిక్కుల నుండి ఆసీత్ ఉన్నది. ఈ ఆభు అంటే కూడా మనకి వేరే చోట్ల కనిపిస్తూ ఉంటుంది, రుద్ర మంత్రాల్లో అలా అనేసం నశివ ఆభురస్ నిషంగది అట్లాంటి వాటిల్లో. అప్పుడు తపస్సు పరమాత్మ యొక్క జ్ఞానమైన తపస్సు చే
తత్మహిన మహత్తత్వముగా ఉత్పన్నమైంది. అదే మనకి ఆ మూల ప్రకృతి లాగా ఉత్పన్నమైంది అనమాట. దాని నుంచే. సో ఫస్ట్ వచ్చింది మూల ప్రకృతి ఉత్పన్నమైంది ఇక్కడ. ఇంకా ఇందులో కొంచెము పదపాఠంలో కొన్ని ఉపసర్గలు అవి ఉన్నాయి. ఆహా సర్వమాయుధం అంటే సర్వం ఆహ ఇదం ఆభు అవి ఉన్నాయి. అవి కొంచెం చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మూల ప్రకృతి ఉత్పన్నమైన తర్వాత అప్పుడు ఆ హిరణ్య గర్భుడికి కామః తదగ్రే సంవర్తతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతీష్య కవయో మనీషా. ఇప్పుడు కామః తదగ్రే ఆరంభ సృష్టి యందు సృష్టి చేయాలనే అభిలాష కలిగింది. పరమేశ్వరునికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది, కోరిక కలిగింది. మనసో రేతః ప్రథమం యదాసీత్, అదే తన మనస్సునందు నిహితమై ఉంది కాబట్టి అది అదే దట్ బికేమ్ ద ఫస్ట్ సీడ్ లాగా. ప్రథమం రేతః ఆది భావి భవిష్యత్తుకు ఉత్పత్తి కారణమై బీజభూతమై ఆసీత్ ఉండింది. సో ఏదైతే ఆ ఫస్ట్ సంకల్పం చేయగానే మనస్సునందు ఆలోచన పడగానే అదే భావి భవిష్యత్తుకి సృష్టికి కారణమైంది ఆసీత్. అయితే ఆ సృష్టి ఎలా చేయబడింది అనే దానికి సతహ బంధుం అసతి నిరవిందన్ హృది ప్రతీష్య కవయో మనీషా. యోగులైనటువంటి వాళ్ళు క్రాంతదర్శకులైన విద్వాంసులు కవయ అసతి అశరీరమైన చేతనారూపమైన ఆత్మయందు సతహ శరీరమునకు నిమిత్తమైన బంధుం మానవ బీజ శక్తిని బంధించి మనీష వివేచనశీలమైన బుద్ధితో ప్రతీష్య నిర్ణయించుకుని హృదయమునందు నిరవిందన్ నిర్విణులయ్యారు, విరాగులైపోయారు. అంటే ఈ యోగులైన వాళ్ళు అలా అదే వాళ్ళు కూడా ఒకప్పుడు ఏంటది కొన్ని పుణ్యకర్మాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇదేంటి నెక్స్ట్ కల్పంలో అలా నెక్స్ట్ వాళ్ళు కృతయుగంలో పుట్టి వాళ్ళు కొంచెం దర్శించగలిగే వాళ్ళు కూడా నిరుద్ధ బుద్ధితో అన్నారు ఇక్కడ. మనం చదువుకున్న నిరుద్ధం ఉంది కదా మా యోగంలో. వాళ్ళ చిత్తవృత్తులన్నీ నిరోధించుకుని యోగులై ఆ నిరుద్ధ బుద్ధితో వాళ్ళు క్రాంతి దర్శకులై వాళ్ళు తెలుసుకోగలిగారు ఏమని, ఈ కర్మ సమూహం ఒకటి ఉంటుంది, కర్మ సమూహం బట్టి సృష్టి తయారవుతుంది అనేసి. అలా మనకి ఇక్కడ చెప్తున్నారు ఏమని, వాళ్ళ బుద్ధికి తట్టినట్టుగా ఇక గడిచిన కల్పంలో ప్రాణుల పుణ్యకర్మల ఫలితంగా సృష్టి సమయంలో అన్ని ప్రాణుల అంతఃకరణములందు అది సృష్టి ఎలా చేయాలో అలా చేయబడింది అని. అలా సమస్త సృష్టి సమస్త జగత్తుకు అది హేతువైంది. అండ్ ఇంకా ఇందులో ఏమంటారు అంటే మరి ఆ యోగులు అనే వాళ్ళు ఎలా వచ్చారు అనే దానికి కూడా కొంచెం ఏమంటారు డివేట్ అవుతున్నానేమో. ఇది కూడా నేను విన్నది ఊరికే షేర్ చేస్తున్నాను. శుచి మెయింటైన్ చేస్తూ మామూలు అంతఃశౌచం బాహ్య శౌచమే కాకుండా అగ్నిని ఆరాధించే ఫ్యామిలీస్ లో, లేకపోతే రుక్యజు సామ మంత్రాలను ఉపాసించే వాళ్ళు, ఈ వీళ్ళల్లో అలాంటి యోగులు పుట్టేందుకు అవకాశం ఉంటుందిట. అది నాకు మొన్ననే కోయిన్సిడెంట్స్ గా మనము చూసాము. కంచి మఠంలో ఉత్తరాధికారిగా శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వచ్చారు కదా మనకి. అలా ఇంకొకటి భగవద్గీతలో కూడా ఎప్పుడు చెప్పే ఒక శ్లోకం, నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అని. మనం చేసుకున్న కొద్ది పుణ్య కర్మల విశేషాలైనా కూడా అంటే ఏవేవో కాదు, ఆ బ్రహ్మతత్వము యొక్క పరిశోధన విషయంలో కనుక ఏమైనా చేసుకుని ఉంటే అవి వృధా పోవు అని. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ కల్పంలో మళ్ళీ వాళ్ళది కంటిన్యూ అయ్యి అందుకని అలా యోగులు దర్శించగలుగుతారు అనేది ఇది కూడా విన్నా నేను.
ఎలా పుడతారు యోగులు, ఎలా అవుతాయి అనే దానికి ఒక చిన్న ఇదనమాట. తర్వాత అలా సృష్టి ఉమ్, ఉమ్, ఆ సృష్టితో పాటు అదే ఆ ఎవరెవరి అంతఃకరణాల్లోకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండాలి, వాళ్ళ సృష్టి అంతా క్రియేట్ చేసిన తర్వాత అందులో భోక్తలుగా ఉన్న జీవులు, భోగ్య పదార్థాలైన ఆకాశాదులు, ఇవన్నీ మళ్ళీ సపరేట్ గా రీక్లాసిఫై చేయబడ్డాయి. అవేమో భోక్త ప్రపంచం అంతానేమో ప్రయతి భోక్త ప్రపంచం పరస్తాతు ఉత్కృష్టం గాను, భోగ్య ప్రపంచమేమో అవస్థాతు నికృష్టం గాను అయ్యాయి. తర్వాత కో అద్దా వేద కా ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్ దేవ అస్య విసర్జనేన అధ కో వేదయత ఆబహువ. ఇక్కడ కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఐదో మంత్రం చదివారా? ఐదో మంత్రం చదివారా? ఓ కాదు కదా, కాదు కదా, ఐదో చదవలేదు. కరెక్టే, పంచమ మంత్రం చదవలేదు. సారీ. తిరశ్చీనో వితతో రశ్మిరేషాం అధః స్విదాసీదుపరి స్విదాసీత్ రేతోధా ఆసన్ మహిమాన ఆసన్ స్వధా అవస్థాత్ ప్రియతి పరస్తాత్. ఇప్పుడు ఇందాక చేయబడ్డటువంటి సృష్టి, జరిగినటువంటి సృష్టి అది వెంటనే ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా వ్యాపించబడిందో చెప్తున్నారు ఇందులో. ఎలా అంటేట ఆసన్ మహిమాన రశ్మిరేషం, పొద్దున్నే ఉదయమే మనం చూసే సూర్యోదయం అయిన వెంటనే ఆ నిమేష మాత్ర కాలంలోనే ఎలా అయితే అంతటా వ్యాపించేసి వెలుగులతో నింపేస్తుందో, అలా ఒక్కసారిగా అది తిరశ్చీన అంటే తిరియక మధ్యంగా మొత్తము ఈ ప్రపంచం అంతా, ఈ జగత్తంతా సృజించబడింది. అది క్వశ్చన్ మార్క్ లాగా చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ అధః స్విద్ ఆసీదుపరి స్విదాసీత్, అది మధ్య అంటే ఇది అంతటా వ్యాపించబడి ప్రతి పదార్థంలో అలా క్వశ్చన్ మార్క్ రూపంలో పెట్టింది. మధ్యలో అవస్థితమైందా, లేకపోతే కింది భాగంలో అవస్థితమైందా, అధస్వితాసీత్ ఉపరి స్వితాసీత్ పై భాగంలో అవస్థితమైనదా, రేతోదాహ ఈ మానవ బీజశక్తి యొక్క బీజభూతమైన కర్మలకు కర్తలుగా మరియు భోక్తలుగా ఉన్న జీవులు, తర్వాత ఈ మానవ బీజశక్తి యొక్క బీజభూతమైన కర్మలకు కర్తలుగా మరియు భోక్తలుగా ఉన్న జీవులు ఆసన్ ఉద్భవించారు. మహిమానహ ఆసన్, వీటిలో కొన్నేమో గొప్పవి, భోగ్యములైనవి, ఆకాశాదులు లాంటివి. అలానే అవి ఉత్కృష్టంగాను, భోక్తులైన వాళ్ళేమో నికృష్టంగాను, భోగ్య పదార్థమే నికృష్టము, భోక్తలు ఉత్కృష్టంగాను అయ్యారు. కరెక్టే చెప్తున్నారు, ఫస్ట్ కరెక్టే చెప్పినట్టున్నారండి మీరు. భోక్తృలు ఉత్కృష్టంగా ఉన్నారు, భోగ్య ఆకాశాదులకు నికృష్టం. ఓకే, కానీ ఇక్కడ ఎందుకు క్వశ్చన్ మార్కులు పెట్టారో నాకు అంత అర్థం కాల. ముందు ఇలా ఇలా ఉద్భవించిన కార్యవర్గం అంతా మధ్యలోకి అవస్థితమైంది. ఆ తర్వాత పైనుంచి కదా, పైనుంచి ఆర్డర్ లో మనకి ఆలోచిస్తే పైనుంచి పై భాగంలో ఉన్నది ముందు అవస్థితం అవుతుంది. తర్వాత రేతోదాహ అధః మానవ బీజశక్తి అంతా కింద బీజభూతమైన కర్మలకు కర్తలుగా మరియు భక్తులుగా ఉన్న జీవులంతా తర్వాత ఉద్భవిస్తారు కదా. అలా ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టింది అనేది అంత క్లియర్ గా లేదు. అవిద్య కామకర్మలతే జగత్తు విస్తరించింది కదా, అలా మొదటి పుట్టిన కార్యవర్గం మధ్యలో ఉన్నదా, లేక క్రింద ఉన్నదా, లేకపోతే పై భాగాన్ని ఉన్నదా అని ప్రశ్న అన్నమాట. అది ఆ శీఘ్రత గురించి, శీఘ్రంగా రశ్మిలాగా అతి శీఘ్రంగా విస్తరించింది కాబట్టి చెప్పలేము అది కిందన పైన చుట్టూనా ఎక్కడ అనేది. అది క్వశ్చన్ మార్క్. మనకి శ్లోకంలో ఏమీ
కకార శబ్దాలు ఏం లేవు, ప్రశ్నకారకమైన శబ్దాలు ఏం కుత లేవు. అని ఉంది కదండి, దానికి కుత జాత కుత ఇయం ఇందులోనే. 5వ మంత్రంలో లేవండి. అచ్చా, అది ఆ రోజు. స్విత్ అని ఆ, ఉందండి. స్విత్ అంటే ఏమి అందుకని అని ఇచ్చారు. ఎక్కడ కిమ్ ఉందా? స్విత్ అని ఇచ్చారు, ఏమి అని ఇచ్చారు మరి. ఉపరి స్వితాసీత్ పైభాగంలో అవస్థితమైనదా? స్విత్ అంటే ఏమి అనా? ఇక్కడ రఘువర ప్రసాద్ గారి నోట్స్ లో అలా ఉంది. ఓకే ఓకే. అక్కడ ఆసీత్వ అని ఇచ్చారు కదా, ఆసీత్వ అంటే ఉన్నదా అని. అక్కడ ఆసీత్వ అని ఇచ్చారు చూడండి, ఆసీత్వ అంటే వాక్ ఉన్నదా. అనిపించలేదండి. ఇక ఇక్కడ చూడండి పైన 169వ పేజీలో అథస్విత్ ఆసీత్ అంది కదా, అంటే అక్కడ ఉన్నదా అని అన్నమాట. ఆసీత్ అంటే ఆసీత్, ఆస్తాం, ఆసన్ అని ఉన్నాయి కదా మనకి. అదే అంటే ఇది ఒక స్టేట్మెంట్ లాగానే ఉంది కానీ వా అనేది మంత్రంలో లేదు కదా. అంటే మనం అక్కడ అలా అర్థం చేసుకోవాలండి. అదే పదపాఠంలో కూడా వా గాని కిమ్ గాని ఏమి ప్రశ్నార్థకాలు ఏమి లేవు. అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఎందుకు పెట్టాడా, మా డైరెక్ట్ గా స్టేట్మెంట్ లాగానే చెప్పొచ్చు కదా అని నాకు అనిపించింది. సరే, మనకి దానికి ఆన్సర్ తెలియదు. అదే మీరు అన్నట్టు అలా అర్థం చేసుకోవాలేమో, అది ఉందా, అది అలా ఉంటుందా అని. అంతేనా? మధ్యనుందా, పైకుందా, కిందకుందా అని. అదే 6వ మంత్రంలో అయితే మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. కహ అద్దా వేద వేద కహ ఇహ ప్రవోచత్. అంటే ఈ తత్వాన్ని గురించి ఎవరికి తెలుస్తుంది? ఇహ ప్రవోచత్, ఎవరు మాట్లాడగలరు దీని గురించి? కుత ఆజాత కుత ఇయం విశృష్టి, ఈ విశేషమైన సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దీనికి ఉపాదాన కారణం ఎవరు? అలానే ఇంకో కుత ఏమో నిమిత్త కారణం ఎవరు? అర్వాక్ దేవా అస్య విసర్జనేనా. ఎక్కడ లేడు అన్నాడు అనుకోండి, భగవంతుడు ఎక్కడ లేడు అన్నప్పుడు మనం అక్కడ ఎక్కడ లేడు అని అన్నాడు కాబట్టి మనకు అది అర్థమైంది. కానీ ఇక్కడ అలాగా అర్థం చేసుకునేలాగా ఇచ్చాడు అనమాట ఈ ప్రశ్నని. మనం అందులోంచి, ఆ జవాబులోంచి ప్రశ్నని మనం తీసుకుని అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. స్విత్ అనే పదమేనండి, స్విత్ అని కోశాన్వేషలో స్విత్ అంటే ప్రశ్న, వితర్క అని ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాక్ దేవా అస్య విసర్జనేన అథ కో వేద యత ఆబభువ. నేను 6th మంత్రంకి వెళ్తున్నానండి. ఆబభువ. సో ఇక్కడ ఇందులో కూడా ఈ సృష్టి తెలుసుకోవడానికి అశక్యమైంది. అంటే ఇది మనం తెలుసుకోలేము, ఎందుకంటే దేవతలు కూడా సృష్టికి తర్వాత వచ్చిన వారే. మరి దేవతలు కూడా తెలుసుకోలేంది మామూలు మానవ మాత్రమే మనం ఎలా తెలుసుకోగలుగుతాము? అసలు దీని గురించి ఎవరు చెప్పగలరు అని. ఇన్ అదర్ వర్డ్స్, ఎవరు మనం చెప్పలేము, దేవతలకు కూడా తెలియదు, తెలుసుకొనలేరు అని చెప్తున్నారు. యతః ఆబభువ, తమ ఉద్భవమునకు పూర్వము జరిగిన సృష్టి క్రమము యొక్క హేతువును తెలుసుకొనగలడు. అంతే కదా, దేవతల తర్వాత వస్తే వాళ్ళకి ముందు జరిగిన సృష్టి గురించి ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. నెక్స్ట్, ఇయం విసృష్టి యతః ఆబభువ యతి వా దదే యది వా న యో అస్యాత్ అధ్యక్షః పరమే వ్యోమని సా అంగ వేద యది వా న వేద. అంటే ఏ ఉపాదాన కారణం చేత ఇయం విసృష్టి, వివిధమైన గిరి, నది, సముద్రాది రూపంలో ఉన్న విచిత్రమైన సృష్టి ఆబభువ ఉత్పన్నమైనది. ఇది వాదదే, దీన్ని అంతటినీ తనే ధరించి ఉన్నాడా? ఇది వాన ధరించి లేడా? అస్య భూతభౌతికాత్మకమైన జగత్తు యొక్క యహ అధ్యక్ష, అధిపతి ఈశ్వరుడు, పరమే వ్యోమన్ ఉత్కృష్టమైన ఆకాశం వలె ఉన్న నిర్మలమైన స్వప్రకాశములో, లేదా విశేషముగా వ్యాపించిన ఆకాశంలో, లేదా నిరతిశయ ఆనంద స్వరూపంలో, లేదా విశిష్ట జ్ఞాన రూపమైన ఆత్మ యందు సహా అంగహ ఉన్నాడా ఆ పరమాత్మ? నా వేద అనే విషయాలు స్వజ్ఞానంతో తెలుసుకోలేము. అంటే ఇది చివరికి కంక్లూడ్ చేస్తున్నారు, మన స్వజ్ఞానంతో మనం తెలుసుకోలేము అని. అయితే ఇక్కడ నేను విన్నది ఇంకొక చిన్న ఇది ఏంటంటే, ఒక చిన్న డిస్కషన్. ఇప్పుడు పరమాత్మే ఈ సృష్టి అంతా చేశాడు అని అంటేనేమో అది కూడా మనము కంప్లీట్ గా చెప్పలేము. ఎందుకు అంటే అవును అని చెప్పలేము, ఎందుకంటే మరి ఆయన ఉపాదాన కారణమయ్యి ఉన్నప్పుడు
ఈ జగత్తేమో మరి దానికి ఒక నియత కాలం అయిన తర్వాత ఈ జగత్తంతా లయం అయిపోవాలి. కానీ పరమాత్మ అలా లయం అయ్యేటువంటి వాడు కాదు కదా. కాబట్టి దీని అంతటినీ ఆయన నిజంగా ధరించి ఉన్నాడా లేదా ధరించి లేడా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ పోనీ ఆ హిరణ్య గర్భుడి నుంచి వచ్చిందా అంటే ఏమో హిరణ్య గర్భుడు కూడా తమస ఏదేంటి అజ్ఞానం అనే తమస్సు చేత సృష్టింపబడిన వాడే. ఆయనకు కూడా ఒక నియత కాలంలో హిరణ్య గర్భుడు కూడా ఉన్నాడు. సో హిరణ్య గర్భుడి నుంచి రాలేదు ఈ జగత్తు. మరి ఎలా వచ్చింది అని అంటే దానికి శంకరాచార్యులు వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మధ్యలో మాయ అనేది ఒకటి ఉంది. ఆ మాయ సహాయంతో పరమేశ్వరుడు చేత ఈ సృష్టి చేయబడింది అని. కాబట్టి ఆ మాయను మరి ఎవరికి తెలుసుకోగలం? మానవ మాత్రం మనం తెలుసుకోలేము. అది కేవలం ఆ పరమాత్మే తెలుసుకోగలడు అని చెప్పి ఇంకా ఆ పరమేశ్వరుడే తెలుసుకోవాలి, ఇతరులు ఎరుగలేరు అని కంక్లూడ్ చేస్తున్నారు. అదే ఇక్కడ అంతా ఇప్పుడు కుండ ఏర్పడడానికి మట్టి ఉపాదాన కారణం అయితే చివరికి కుండ పోయినా కూడా మనకి మట్టి మిగులుతుంది. కానీ ఇక్కడ అలాంటి కేసుని మనం ఇక్కడ కంపేర్ చేసుకోలేం కదా. మరి కార్యము కూడా ఒక నియత కాలం తర్వాత వెళ్ళిపోతుంది, లయం అయిపోతుంది అన్నప్పుడు మరి కారణం ఏమవుతుంది? కారణం అలానే ఉంది కదా. సో దానికి ఆన్సర్ లేదు కాబట్టి ఆ మాయతో చేయబడింది అనేది మనకి తెలుస్తుంది. మరి ఆ మాయ గురించి ఎవరికి తెలుస్తుంది? ఇందాక అనుకున్నట్టు ఈ దేవతలు అందరూ కూడా సృష్టి తర్వాతనే వచ్చారు తప్ప మరి ఆ సృష్టికి ముందు ఎవరు లేరు కాబట్టి అది మనకి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడికి మాత్రమే తెలుసుకోవాలి. అంతేనండి, నాకేదో సంగ్రహంగా నాకు తెలిసింది ట్రై చేశాను. అంతే. స్వస్తి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా శ్రమపడి ప్రిపేర్ అయ్యి చెప్పారు. టైంలో ముగిచ్చేసినందుకు. ఓ థ్యాంక్స్ అండి. లేదు నా శ్రమే ఉంది, నేను చదువుకోవాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే ఇవి చెప్పే అంత ఇదేంటి